వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృషి గీతు బ్లాగ్స్. ఇవాళ అయితే మార్నింగ్ మా కిడ్స్ లంచ్ బాక్స్ ఏం చేస్తున్నానని చెప్పేది బ్లాగ్ అండి. ఇంక ఇవాళ అయితే మా గీతుకి న్యూట్రీ డిలైట్ ఉందంటండి. అందుకోసం పన్నీర్ పంపిమన్నారు. అందుకోసం నేనైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రాసెస్ లో నేను ఎలా చేస్తానని చెప్పేది మీకు చూపించడమే ఇవాళ మినీ బ్లాగ్. ఇప్పుడైతే మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేది అయితే చూసేద్దాం. ఇక్కడైతే నేను 150 grams to 200 grams ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఈ పన్నీర్ని అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నారు ఫ్రైడ్ రైస్ కోసం. అందుకని ఇవి వచ్చి ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నా. వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు అండి వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే వీటికి ఇవి మంచిగా పట్టించుకుందాం. ఇవి మంచిగా కలర్ రావాలంటే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలంటే నేను ఎందుకులే కిడ్స్ కోసం కదా అని చెప్పి నేనైతే స్కిప్ చేసేసానండి. అందుకని నేను ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడట్లేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ వాడుకుందాం. మైదా కూడా బైండింగ్ వేసుకుంటే మంచిదంట, కానీ కిడ్స్ కదా ఎందుకు అని చెప్పి నేనైతే మైదా అయితే వాడట్లేదండి. జస్ట్ ఒట్టి కార్న్ ఫ్లోరే వేస్తున్నాను. బియ్యం పిండి కూడా వేయొచ్చు, ఎందుకులే బియ్యం పిండి మరి పన్నీర్ కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీ అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే ఒట్టి కార్న్ ఫ్లోరే వాడుతున్నానండి. కొంతసేపు అయితే దీన్ని ఇలా ఉంచుకుందాము. కొంచెం అన్ని ఇప్పుడైతే ఇది ఒక 5 minutes అయితే అలా ఉంచేస్తానండి. చూడండి మంచిగా పట్టుకునింది. దీంట్లోనే కొంచెం వాటర్, అంటే సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ కంటిన్యూటీ వస్తుంది. ఇప్పుడైతే 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ పొడి అయితే వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను మైదా అవేమి వేయట్లేదు కాబట్టి అందుకని కొంచెం ఇదే ఎక్కువ ఇలా కోట్ చేసుకోవాలి. స్మూత్గా కోట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మంచిగానే కోట్ అయితే అయ్యింది, బట్ కొంచెం వేద్దామని. కొంచెం ఒక చుక్క వేసానండి, ఒక్క రెండు చూడండి. ఇలా అంటే ఫుడ్ కలర్ కనుక వేస్తే రెడ్డిష్గా వస్తాయి. ఎందుకు కిడ్స్కి అని చెప్పి నేనైతే స్కిప్ చేసేసుకున్నా. మీకు కావాలంటే మీరైతే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నా అండి. టిఫిన్ చేయనా నాన్న? ఫ్రెష్ అయినా తింటావా? లేట్ ప్రాసెస్ అయితే కాకుండా, ఎందుకంటే నాకు స్కూల్ టైం నేను 8 కల్లా తీసుకెళ్ళిపోవాలండి కిడ్స్ని. అందుకని నాకైతే స్కూల్ టైం అవ్వకుండా నేను అలా లేట్ కాకుండా దీనిపైన ఇంకోటి పెట్టేసి అయితే ఫ్రైడ్ రైస్కి అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈ ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అంటే డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. గీతమ్మకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్న, పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇంక ఇవాళ మీ లంచ్ కదే. ఇవైతే దగ్గరగా వేసుకోకుండా విడివిడిగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 2 pans ఆయిల్ అయితే వేసేసాను. అంతే, లేట్ ప్రాసెస్ ఎందుకు, మళ్ళీ వీళ్ళకి టిఫిన్ చేయాలి, ఫ్రెష్ చేయించాలి. మా పాప అయితే హాయ్ చెప్తుంది. ఇట్లా చూసారా, బ్రష్ కి పేస్ట్ వేసి 15 minutes అవుతుంది. అలానే ఉంటాడు. పాప అయితే బ్రష్ చేసింది, హాట్ వాటర్ తాగింది, మళ్ళీ గీజర్ కూడా వేసుకునింది.
నాన్న స్కూల్ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకోపోరా. సరే అమ్మా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గీతమ్మ పోయి ఫాస్ట్గా బ్రష్ చేయి. కొంచెంసేపు ఆగైతే గోపి కోసి గోపి గోపి గారు గోబీ మంచూరి కావాలా? చేసిస్తాను. గోబీ వచ్చి ఫ్రైడే చేయొచ్చు కదా? చేయొచ్చు నాన్న. గోబీ మంచూరి చేయమా ఇప్పుడే? ఇది ఇప్పుడక్కడ అవుతాయి నాన్న. మీరు మాట్లాడేదంతా ఆల్రెడీ రికార్డ్ అవుతుంది నాన్న. మళ్ళీ కొత్తగా ఏందమ్మా చెప్పేదా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గుగ్గి వాగి. గుగ్గి వాగి ఇదండి మా వాడంతా. అసలు మా వాడు చాలా నాటి అండి, చిన్న నాటి కాదు. వీటితో అసలు మామూలు విషయమే కాదు అసలు. మాట్లాడి గీతమ్మ, ఏం చెప్పు వాళ్ళకి? ఇప్పుడు నీకు స్కూల్ టైం అవుతుంది ఫ్రెండ్. పోయి బ్రష్ అయిపో ఫ్రెండ్. ఇవైతే వన్ సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక చాలా స్లోగా అయితే టాస్ చేసుకోవాలండి ఇవి. అందులోపల ఇంకి ప్యాన్ లో కూడా ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే నేను ఫుల్గా స్కిప్ చేసేసానండి. పచ్చిమిర్చి వేస్తే ఇంకా కారం ఎక్కువ అయిందంటే మా కిడ్స్ అయితే అస్సలు తినరు, అందుకని నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను ఆనియన్ పన్నీర్లో లైట్గా కారం వేసాను, మళ్ళీ కూడా ఇంకొంచెం కారం వేస్తాను కాబట్టి. మనకైతే వేసుకోవచ్చు, మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. ఎందుకు మళ్ళీ ఇంత హెవీ అయిపోద్ది. మళ్ళీ మా వాడు అసలు ముందరే కారం తినడు. నేను మా బాబు అయితే అస్సలు కారమే తినమండి. పాప తింటద్ది. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎంత కారమైనా తింటద్ది. వెజ్ ఐటమ్స్ అయితే మాత్రం అస్సలు తిందు. ఇవి చిన్నగా అయితే మనం ఇలా ఉల్టా వేసుకుందామండి. ఎట్ ఏ టైం అన్నీ అయిపోతాయి కదా అని చెప్పి రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసా. నార్మల్గా హాలిడేస్ టైంలో అయితే నిదానంగా చేయొచ్చు, కానీ మళ్ళీ నేనే వాళ్ళని తీసుకెళ్ళాలి. 8 కల్లా మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి. మా పాప క్లాస్లో అయితే ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకే ఫస్ట్ బెంచ్ సీటు. ఈమెకైతే రోజు ఫస్ట్ బెంచ్ సీటే కావాలి. మళ్ళీ ఒక రోజు అయితే లేట్ అయిందండి బాగా. కొంచెం 8 అంటే ప్రేయర్ అయిపోయాక వెళ్ళాము. అప్పుడేమో లాస్ట్ బెంచ్ సీట్ వచ్చింది. మేడంని రిక్వెస్ట్ చేసి ఫ్రంట్ బెంచ్ లో అయితే కూర్చోబెట్టొచ్చా వన్ డేనే మేడం అని చెప్పి. అంతకుముందు మళ్ళీ సెకండ్ బెంచ్ వచ్చింది ఒక రోజు. సెకండ్ బెంచ్ వచ్చేసరికి నీ వల్లే నాకు సెకండ్ బెంచ్ వచ్చింది అనింది. ఆ రోజు అసలు లేట్ చేసిందే వాడు. మళ్ళీ ఏమో నన్ను అంటద్ది, మొత్తం బ్లేమ్ అంతా నా మీద తోసేసద్ది. ఎందుకు అనిపించుకోవడం, ఎలాగో తీసుకెళ్తా కదా కొంచెం ముందరే తీసుకెళ్తే అయిపోద్ది అని చెప్పి చేస్తా. 6కి లేసద్ది. అస్సలు ఇంకా కదలదు, గమ్మున కూర్చొని ఏముంటుంది. బ్రష్ చేయి అని చెప్తూనే ఉండాలి. ఇంక ఈరోజు ఏమో ఫాస్ట్గా అయితే బ్రష్ చేసేసింది. ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్ లోకి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్స్ అయితే 1 కప్పు తీసుకున్నాను. అయితే క్యారెట్స్ కొంచెం హెల్దీ కాబట్టి మా గీతుకి క్యారెట్స్ బాగా ఇష్టం, అందుకని సన్నగా కట్ చేసుకున్నానండి. ఏముంది నాన్న, ఏంది ఇక్కడ
అవి బీన్స్ నానా. Okay. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా? నీళ్ళు వేసుకున్నావా? నీళ్ళు తీసుకోపో బకెట్లో. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్ కూడా వేద్దామండి. బీన్స్ కూడా వేస్తున్నాను. మళ్ళీ బీన్స్ కొంచెం ఉడకడం లేట్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఆల్రెడీ నేను క్యారెట్లో ఇలా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే వేయలేదు. ఇలా కొంచెం మూత పెట్టేస్తానండి, అవి కొంచెం ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నీతో ఏం చేస్తున్నా? బ్రష్ చేసుకుంటున్నానమ్మా నాన్నతో. బ్రష్ చేస్తున్నాడంట. అమ్మా ½ నుంచి పేస్ట్ వేసుకొని తిప్పుతా ఉన్నాడండి. సెన్సోరా పేస్ట్ నిన్న గ్రీన్ అంటే మేము వాడేది బ్లూనే అయితే, సరే ఎందుకు ఈ ఆయుర్వేదిక్ కదా చూద్దాము అని చెప్పి గ్రీన్ అంటే అవి 3 బుక్ చేశాను కదా, అది చూసి నేను ఇంకా గ్రీన్ కలర్ది ఇక్కడ పెట్టి బ్లూ కలర్ది వాష్రూమ్ లో పెట్టున్నా. వాడు ఇంకా వచ్చేసి గ్రీన్ కలర్ చూసి ఇది పేస్ట్ కాదు, పేస్ట్ అంతా పాచిపోయింది, నాకు ఈ పేస్ట్ వద్దు అని చెప్పాడండి. అంటే అది వచ్చేసి గమ్కేది గ్రీన్ కలర్ లో వచ్చింది, దాన్ని చూసి పాచిపోయింది పేస్ట్ నాకు వద్దు అని చెప్పాడు. నేనేమో ఇంకా దోమకుండా మంచిగా పళ్ళు ఉంటాయని చెప్పేసా. సూపర్ నా బ్రష్ చేసుకొని వచ్చి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయండి మంచిగా. అంటే సాఫ్ట్ గా ఉండాలి, మరి అంత డ్రై అయిపోయినా కానీ పన్నీర్ మంచిగా టేస్ట్ ఉండదు కాబట్టి గట్టిగా అయిపోయినా కానీ. ఇవైతే ఫ్రై అయిపోయాయండి మంచిగా. నేనైతే ఇప్పుడు ఇవి ఆఫ్ చేసుకుంటున్నా. ఎప్పుడు ఏదో చూసి చేస్తుంది పన్నీర్ ఫ్రై. అమ్మకి రాదు ఫ్రెండ్స్. అమ్మకి రాదా? చూసి చేసావు కదా, మా మమ్మీ ఎప్పుడు ఒక్కటి కూడా తెలియకపోతే ఫోన్లోనే చూస్తుంది. ఎప్పుడు కానీ తెలియకపోతే ఫోన్లోనే చూస్తుందండి. బాయ్ ఫ్రెండ్స్. ఈమె వాయిస్ ఇస్తుంది, వాడు దానికి కోరస్ ఇస్తున్నాడు. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. మా అమ్మ అన్ని బాగా చేస్తుంది కానీ ఇష్టపడలేదు. కానీ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. చూసి ట్రై చేయాలా వాళ్ళు కూడా? చూస్తాను కదా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా తీసుకెళ్ళి దీంట్లో వేస్తున్నా. మా మమ్మీ అయితే స్కూల్లో పన్నీర్ వేసింది. పన్నీర్ కాలిపోయింది. అయితే కలపాలి. కాలిపోయాయి అంటండి అన్ని. కలపాలి కొంచెం అదేంటమ్మా. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయండి. కారం వేయాలి. కొంచెం వేస్తున్నానండి నేనైతే కారము. మళ్ళీ నేను తిన్ను. మళ్ళీ తిన్నంత చూడండి ఎంత మంచిగా చెప్తుందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా, అందుకంటే ఇందాక కొంచెం వేసా కాబట్టి కొంచెం ధనియాల పొడి, లైట్గా కొంచెమే బ్లాక్ పెప్పర్ వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కారం అయితే తినరు కాబట్టి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే కొంచెం సోయా సాస్ అయితే వేసుకున్నా.
ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ అన్నీ వేసుకోవచ్చు, కానీ అంతా వేస్తే వీళ్ళకి హెవీ కారం అయిపోతుంది. నేనైతే ఏం వేయట్లేదండి. ఫ్రైడ్ రైస్ అంటే సోయా సాస్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందువల్ల సోయా సాస్ ఇప్పుడు వేస్తున్నాను, లేదంటే వేయను అసలు. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేస్తున్నానండి. సోయా సాస్, ఈ గరం మసాలా అవన్నీ రైస్ వేసాకైనా వేసుకోవచ్చు. నేను ఎందుకు రైస్ మీద కొంచెం ఫ్రై అయ్యాక వేస్తే బాగుంటుందని. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా టాస్ చేసుకుందాం. ఇంక ఇప్పుడైతే ఇది మంచిగా చూసారా, ఫ్రైడ్ రైస్ రెడీ అండి. దీంట్లో ఫైనల్ గా మన ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఫైనల్ గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకోవచ్చండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయినా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. మా పాప అయితే ఇంతసేపు అన్ని చేసా అని చెప్పింది కదా, మీరేమో మంచిగా చేస్తున్నట్టుంది అని అనుకుంటారు. జస్ట్ ఇక్కడ మాత్రమే బిల్డప్ వేస్తుంది. ఇంక ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళి ఎంతసేపు నుంచి మా అత్తయ్య అయితే పో పో అంటుంటే అసలు కదలట్లా అలాగా. ఇప్పుడు దీంట్లో అయితే ఇందాక మన క్యారెట్స్ లో వాటిలో కొంచెం ఇదిగోండి, మా ఓడైతే ఉండండి ఒక్క సెకండ్ మీకు చూపిస్తాను వీళ్ళని. ఒక రోజు అయితే వీళ్ళని మార్నింగ్ టైంలో నేను స్కూల్కి పంపించేటప్పుడు వీళ్ళతో నా వ్లాగ్ అయితే చేసి చూపిస్తా. అయితే వీళ్ళకి తెలిసేలాగా తీయకూడదండి, తెలియకుండా తీస్తేనే వీళ్ళలోని ఒరిజినాలిటీ అయితే అందరికి కనిపిస్తుంది. లేదంటే వీడియో తీస్తున్నా అంటే అబ్బాయి ఇంతకంటే బుద్ధిమంతులు లేరు అనేలాగా చేస్తారు. మనం పన్నీర్లో సాల్ట్ వేసాం, ఇప్పుడు ఇది ఉంది కదా క్యారెట్ బీన్స్ లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు రైస్ లోకి సరిపోయేటట్టు కొంచెం అయితే వేసుకున్నాను. ఇదండి నా ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వెళ్ళి వీళ్ళకి ఇది కొంచెం చల్లారాక బాక్సెస్ అయితే పెట్టేస్తా. అయితే నేను వీళ్ళకి హాట్ క్యారీస్ కాబట్టి కొంచెం వేడిగా పెట్టినా నో ప్రాబ్లం కదండి. ఇంక ఇవాళ వాళ్ళ స్నాక్స్ క్యారియర్ అన్ని ఏమేమి పెడతానో మీకైతే చూపించేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే తీసుకెళ్తాను. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాకింగ్ అండ్ టేస్టింగ్ టైం విత్ మై గీతమ్మ. ఏంటన్నా ఇదే ఫోన్ ఆడుకునే ఫోన్. ఇప్పుడైతే టేస్ట్ చేసి అయితే చెప్తాడండి. తిన్నాకన్నా చెప్పురా, తినకుండానే సూపర్ అంట. తిన్నానా నేను చెప్పు. కొంచెమే పెట్టాలంట. మా గీతుకి పెరుగన్నం అయితే చాలా ఇష్టం అండి. అసలు నైట్ టైం తింటాడు, ఆఫ్టర్నూన్ తింటాడు, డైలీ పెరుగన్నం 2 times ఖచ్చితంగా తింటాడు. మళ్ళీ మజ్జిగ తాగుతాడంటే అస్సలు మజ్జిగ తాగుడు, పెరుగన్నం. పెరుగు కూడా ఎక్కువ వేయాలి, మళ్ళీ దాంట్లో వాటర్ అస్సలు వేయకూడదు. బాగా గడ్డ పెరిగేసి బాగా కలిపి పెట్టాలి. సూపర్ అంట. అంటే నేను ఫస్ట్ టైమే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయడం, కానీ సక్సెస్ అయింది. మళ్ళీ 22nd పాపకైతే పన్నీర్ టిక్కా పంపించాలంట. అంటే వీడికేమో ఆప్షన్, మనకి ఐటమ్ ఇది అని చెప్పేస్తారు, పాపకి అలా కాదు. థ్యాంక్స్ నాన్న. పాపకైతే అలా కాదు, అంటే మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ప్రాసెస్ తో సహా పెట్టేస్తారు. నేను కావాలంటే ఇందులో వాళ్ళు నాకు పంపించారు కదా మెసేజ్, దాన్ని అయితే మీకు చూపిస్తా. దీంట్లో పెట్టేస్తాను ఈ వీడియోలో. పాపకైతే పాపకైతే అలా పంపిస్తారు. అంటే ఓట్స్ తో ఒకటి, పన్నీర్ టిక్కా ఒకటి, ఇంకోటి 3 items చెప్పారు. నేను వీళ్ళని 8 కల్లా తీసుకెళ్ళి ఆ త్రీ ఐటమ్స్ అయితే నా వల్ల కాదు కాబట్టి నేను జస్ట్ ఆ 3లో ఒకటి చూస్ చేసుకుందా అని అనుకుంటున్నా. వదులునా
అదండి. ఇంక ఇప్పుడు మళ్ళీ పెరుగన్నం పెట్టాలి. పెరుగన్నం అండి. పెరుగన్నం అయితే ఇప్పుడు అది వేస్తే మాకు కొంచెం గట్టిగా అయిపోద్ది కాబట్టి ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా స్మాష్ అయితే చేసుకుంటాను పెరుగన్నంకి. పెట్టినా ఇంకా చూసారా, నంచుకునే దానికి ఏమైనా పెడతావా? పెరుగన్నంలో ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టాలండి. ఆనియన్ రింగ్స్, ఆలు చిప్స్, ఏదో ఒకటి పెడితేనే, లేదంటే అప్పడాలో వడియాలో ఏదో ఒకటి పెట్టాలి. పెట్టనే తినడు. అదే అవి ఉన్నాయి ఇట్లీవా, ఆలు చిప్స్ అంట. మా ఆలు చిప్స్, మా అత్తయ్య అమ్మ, నేను మమ్మీ. ఇప్పుడు మంచిగా పెరుగన్నం చూసారా, మార్నింగే వాడికి చిప్స్ కావాలంట. మళ్ళీ ఇంకా టిఫిన్ తినడు. ఆ టిఫిన్ తినేదానికి మళ్ళీ ఒక గొడవ. ఏంటో అసలు వీళ్ళతో. మంచిగా పెరుగన్నం అయితే ఫస్ట్ అయితే గంటితో మెత్తగా స్మాష్ చేసి తర్వాత పెరిగేసి మంచిగా ఇలా కలుపుతానండి. చూసారా, ప్యాకెట్ మాత్రం ఇక్కడ బాక్స్ లో పెట్టేదానికి ఇమ్మంటే ప్యాకెట్ మొత్తం తీసుకెళ్లి సోఫాలో కూర్చునిండు. ఇంకా మళ్ళీ సార్కి కాల్ చేస్తా, మేడంకి చెప్తా అని చెప్తే అప్పుడు వస్తాడు. డైలీ అంటే ఇప్పుడు సమ్మర్ కూడా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైలీ పెరుగన్నం అయితే కొంచెం పెట్టేస్తున్నాను. చిప్స్ చూడండి, టిఫిన్ తినకుండా చిప్స్. పెరుగన్నం నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లో ఆలు చిప్స్ అయితే పెడతానండి. ఎక్కువ ఏం పెట్టను, కొంచెమే పెడతా. అయితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏం పెట్టలేదు అని అనుకుంటా. స్నాక్స్ లో అయితే డైలీ ఒక చిక్కీ అయితే కన్ఫామ్ గా పెడతానండి. డైలీ మాత్రం వీళ్ళ రొటీన్ లో చిక్కీ ఉంటుంది. అది మార్నింగ్ అయినా పెడతాను, ఈవినింగ్ అయినా పెడతాను. నానా నీకు బ్లూవా పింకా? బ్లూవా పింకా? బ్లూదే కావాలా పింక్ది కావాలా? రోజు ఒక్కొక్కటి మారుస్తాడు. ఒకరోజు పింక్ది కావాలంటాడు, ఒకరోజు బ్లూది కావాలంటాడు. మళ్ళీ గొడవ. ఇప్పుడు పింక్ది నువ్వు అడిగింది బ్లూ. నిన్న పింక్ తీసుకెళ్ళాడు, ఇంక ఈరోజు బ్లూ. స్కూల్లో మేడం కూడా ఏది మేడం డైలీ ఒక్కొక్కటి మారుస్తారు బాబుది అంటది. ఇప్పుడైతే లంచ్ బ్యాగ్స్ ప్యాకింగ్, మళ్ళీ స్నాక్స్ పెట్టాలి. నిన్న తెచ్చిన చిక్కీ ప్యాకెట్స్ ఏమి నాన్న? యూనిఫామ్స్ కబోర్డ్ లో ఉంటే తేపం. చిక్కీ ఇంక వాళ్ళైతే ఈవినింగ్ స్నాక్స్ కి అయితే పెట్టేస్తున్నానండి. మార్నింగ్ స్నాక్స్ కే చిక్కీ ఈవినింగ్ వద్దంటండి, మార్నింగ్ స్నాక్స్ కి అయితే కావాలంట. షిఫ్టింగ్ నేను పెడతా, నువ్వు పని. ఇప్పుడు చూడండి, మీకు మా ఇంట్లో ఒక సీన్ అయితే చూపిస్తా. ఇది నిన్న మార్నింగ్ నేనైతే స్నాక్స్ పెట్టి పంపించా. దీన్ని చూడండి, సైలెంట్ గా పగలగొట్టుకొని వచ్చేసి పెట్టేసింది. ఏమి అంటే మాత్రం చెప్పట్లా. ఏమైంది నాన్న స్నాక్స్ బాక్స్ కి?
ఇది విన్నారా, దీన్ని బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ మీద కూర్చునిందంట. ఇది అప్పుడు ఈ బ్యాగ్ లో టిక్ టిక్ అంటా ఉన్నిందంట. అంటే ఇప్పుడు దీన్ని అయితే బ్యాగ్ లో పెట్టి పగలగొట్టుకుని అయితే వచ్చేసింది. వాటర్ బాటిల్స్ తెస్తే మా వాడైతే ఒక వాటర్ బాటిల్ అయితే పోగొట్టేసిండు. సేమ్ ఇదే మిల్టన్ లో పింక్ తీసుకొచ్చిన వీడికి పోగొట్టేశాడు. అందుకని ఇప్పుడు ఇంక బాటిల్ పెట్టినా. అది కూడా ఇంక ఇప్పుడు కొత్త తెచ్చామనుకోండి, ఇంకా మోస్ట్లీ ఇంకా 1.5 month కదా. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ఇంకా వాడడు, మళ్ళీ కొత్తది తీసుకురావాలి. ఇదిగో ఇంక ఇది ఇచ్చేసే అంటున్నాడు. ఇది పాపది. అందుకని ఇప్పుడు పాపకు మళ్ళీ ఇంకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్ని కొత్త తీసుకురావాలి. అవును ఫ్రెండ్స్, అప్పుడు కూడా ఇదే పని చేస్తుంది ఫ్రెండ్స్. అంటే పడేసి వస్తాను అని చెప్పి చెప్తుంది. యూనిఫామ్ ఇంకా మ్యాప్కిన్స్ తీసుకురా. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ అయితే బ్రెడ్ జామ్ అయితే పెట్టేస్తున్నా. మా గీతు బ్రెడ్ బాగా తింటాడు. ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి అయితే చిక్కీ పెట్టేశారు. ఈ లంచ్ బాక్సెస్ అయితే రెడీ. ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్కి బ్రెడ్ జామ్ అయితే పెట్టాలి. బ్రెడ్ జామ్ అయితే పెడదాం అనుకున్నానండి, వాళ్ళకి అది వద్దంట. అందుకని ఇప్పుడైతే రాగి బిస్కెట్లు నేనైతే కేక్స్ కార్నర్లో అయితే తీసుకొచ్చేసా. కేక్స్ కార్నర్లో విన్నారా, యాక్ థూ అంట రాగి బిస్కెట్లు. ఇలా 2 ఉంటాయి, కొంచెం మంచిగా పెట్టొచ్చు అని అనుకుంటే చూసారు ఎంత బాగా చెప్పిందో. బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ మీద కూర్చునిందంట. అంతకుముందు ఒకటి ఉంది, అది కూడా పగల కొట్టేసిండు. ఇంక ఇప్పుడు కొత్త తెచ్చామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే ఇంకా 1.5 month తర్వాత మళ్ళీ కొత్తది రావాలి. ఇది పాతది నాకు వద్దు అంటే ఇలా కవర్స్ ఉంటాయి కదా, దీన్ని ఇలా స్లిప్ పెట్టుకుంటా. చిప్స్ అయిపోయి మళ్ళీ బిస్కెట్స్ తీసుకొచ్చేసింది. ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే అది కొంచెం బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడికి అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళతో రెడీ చేశాక అప్పుడైతే బ్లాగ్ అయితే ఎండింగ్ ఇస్తా. ఇప్పుడైతే మా కిడ్స్ని అయితే ఫ్రెష్ చేయించేసి రెడీ చేసేసి వచ్చేస్తా. బట్టలు వేస్తుంటే వచ్చి పైన పడుతుంది. మమ్మ వాయిస్ వినపడింది. నోట్లోనే పెట్టుకో అంటాడు. గంటలు ధరపడ అసలు తిననే తినడు అని ఏదో నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావా? సరే మాట్లాడలేపో ఒక్కటే. రానారా బెల్ట్లు వేస్తారా? 8 కాబట్టి స్కూలు ఇంక ఇప్పుడు ఇట్టే 8 వరకు ఇంక ఇట్టే చేస్తూ ఉంటారు. ఆ 8 అప్పుడు గట్టిగా కేకలేసి, లేదంటే నాకు కోపం వచ్చేసి నా పాటికి నేను స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు అన్నీ తీసుకొని కిందకి వెళ్తే అప్పుడు వస్తారు కిందకి. అప్పుడు షూ వేసుకునేదానికి అప్పుడు పోయి ప్లీజ్ మమ్మీ నాకే అంటా ఉంటారు. చూడు ఎంత బుద్ధిమంతుల్లాగా ఉండడో. నోట్లోనే ఉంది, దాని 2 బుగ్గలకి దోసేసి అది చూడండి. ఎత్తి నానా
ఇది పెట్టేదా మనుషులు లెక్కనే ఉంటాడండి. ఇంక ఇదే వీళ్ళతో నిద్ర లేసినప్పుడు ఇంక చికాకు. ఇప్పుడైతే మా పాపకైతే జడలు వేయాలి. చిట్టి చిట్టి పిలకలు వేస్తాయి ఇప్పుడు మా పాపకి జడలు. ఈవికి అస్సలు ఇది ఉన్నాయి కదా పిలకలు అస్సలు నచ్చవు. మళ్ళీ జుట్టు కట్ చేయించుకో అంటే మాత్రం జుట్టు కట్ చేయించుకోదు, పెద్ద జుట్టు కావాలి. జడలు వేయించుకోకుండా క్లిప్స్ పెట్టుకుంటే రోజు అలానే ఉంటుంది నాన్న. సరే ఇక్కడ ఉంటాడు. పోనా పో, ఫాస్ట్గా తిని పో. మా గీత అయితే రెడీ అయింది, ఇంక పోయి షూ వేస్తే సరిపోద్ది. ఇట్లా పాపకైతే క్లిప్స్ పెట్టాలంట ఇంక రోజు అని చెప్పేం లేదు, రోజు క్లిప్సే పెట్టుకుంటుంది. పిలకలు అస్సలు వేసుకోదు, సింగిల్ది కూడా. ఇలా జడేస్తే ఇది ఈవినింగ్ వరకు ఉంటుందండి గట్టిగా. అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటైతే తీసి ఇలా పెట్టా, నెక్స్ట్ ఇక్కడ నుంచి లేయర్స్ చిన్నవి తీసి దీంట్లో పెట్టి ఇది ఉంది కదా ఫస్ట్ తీసింది, దీన్ని ఇలా పెట్టి దాని కిందకి కొంచెం అలా తిప్పేసి ఇంకోటి పెట్టేస్తున్నా. అమ్మ తర్వాత రెడీ చేయాలి. ఈ డాన్స్ తీసుకొని చూడు. లేట్ చేసేదేమో ఇల్లు, అమ్మ మళ్ళీ త్వరగా రెడీ చేయాలంట. మళ్ళీ క్లిప్స్ కడుగుతుంది. ఇంత ఉంది కదా, జల్లేస్తా అంటే ఇవి వేయించుకోదు అస్సలకి, మళ్ళీ గట్టిగా కూడా దువ్వకూడదు. అదేమన్నంటే జల్లేస్తా అంటే నువ్వు వేసుకుంటున్నావా, నువ్వు రోజు క్లిప్స్ పెట్టుకుంటున్నావు కదా అంటది. ఇప్పుడు సమ్మర్ ఎక్కువ అయిపోతుంది కదండి, ఈ లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతున్నాయి, అందుకని వ్యాజ్లిన్ అయితే పెడుతున్నా. నేనైతే ఇప్పుడు బీట్రూట్స్తో పాపకైతే లిప్ బామ్ అయితే చేయాలనుకుంటున్నా. అది కూడా మీకైతే వీడియో చేసి పెడతా, మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీకు కూడా యూజ్ అవుద్దని. బీట్రూట్ది అంటే అది న్యాచురల్లే కాబట్టి ఇంకేం పెట్టినా మనకి ఇది అవ్వదు కాబట్టి. బయట లిప్ బామ్స్ కంటే హ్యాండ్ మేడ్స్ అయితే మనకి మనం ఇంట్లో చేసుకున్న న్యాచురల్స్ అయితే బాగుంటాయి కదా. ఇక్కడైతే చూసారా, ఇది ఇక్కడైతే చిన్న పుల్లిపుర్రి వచ్చిందండి. పుల్లిపుర్రి కూడా కదా, అదొక రకమైన మచ్చ. అది వాళ్ళు నేను స్కిన్ డాక్టర్ దగ్గర చూపిస్తే అది సర్జరీ చేయాలి అని చెప్పారు. సర్జరీ అయితే చేయించాను. ఆ మేడం అయితే మచ్చ పోద్ది అన్నారు, ఇంకా పోలా. అప్పుడు సర్జరీ అప్పుడైతే నేను వీడియో తీసేదానికి అసలు నాకే చాలా భయం వేసింది, అందుకని తీయలేదు. తర్వాత దాన్ని ల్యాబ్కి కూడా పంపించాము. అయితే ఏం ప్రాబ్లం ఏం అవ్వదు, ఇంకా మళ్ళీ రావు అని చెప్పారు. ఇంకా మచ్చ అయితే అలానే ఉంది, ఇంకొకసారి అయితే చెకప్కి అయితే తీసుకెళ్ళాలి. ఇది మా కిడ్స్ అయితే రెడీ అయిపోయారు, ఇంకైతే స్కూల్కి వెళ్ళాలి. డాడీ ఎప్పుడు తీసుకెళ్ళాడు. మార్నింగ్ వ్లాగ్ మా కిడ్స్ ఇద్దరైతే రెడీ అయిపోయాడు. మా వాడైతే స్టిల్ ఇంకా తింటానే ఉన్నాడు. టైం అయితే కరెక్ట్గా 8 అయింది, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాం. ఇదండి మా వ్లాగ్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye friends, subscribe my channel.
చూసి ఎంజాయ్ చేయాలని అయితే అసలు కోరుకుంటున్నానండి. మా వాడైతే ఇప్పుడే ఆగడండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి మీకు గనక నచ్చితే కామెంట్ చేయండి. See you next vlog. Bye.